ఇనాగ్రేషన్ పార్టీ చేయడం ఒక గొప్ప విషయం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం కూడా అదే రోజు జరిగింది. ఆ ఆవిర్భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు వస్తారో ఎవరు రారో అనే భయం ఉంటుంది ఎవరికైనా. కానీ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ డైనమిజం అంటే అక్కడే తెలుస్తుంది. మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఎవరు వస్తారో అనేది మనకి భయం ఉంటుంది. ఎవరైనా పార్టీ పెడుతూ ఉంటే రేపు ఫార్మేషన్ డే ఉంది కదా, ఎవరు వస్తారో ఎవరు రారో అనేది మనకి చాలా మటుకు లీడర్స్లో భయం ఉంటుంది. అలాంటి పొజిషన్లో కూడా అన్నవాళ్ళు చాలా డైనమిక్గా, చాలా మొబిలైజేషన్, అందరు టీం వర్క్ తోటి. ఎంత టీం వర్క్ అంటే అన్ఇమాజినబుల్ టీం వర్క్ విత్ ఇన్ ఏ షార్ట్ వైల్. అంటే అంత తక్కువ టైంలో ఇంత మందిని మొబిలైజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దానికైతే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన లీడర్షిప్కి. ఇది మాత్రం మీరు బాగా గమనించాలి. ఎందుకంటే ఇది వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ పెర్ఫార్మెన్స్డ్గా ముందుకు పోతుంది మన పార్టీ. కాబట్టి దీన్ని ఒక స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కరూ ఒక స్ట్రాటజిక్గా తీసుకొని ముందుకు నడిపిస్తేనే పార్టీ పోతుంది. ఎవరో వస్తారో ఏదో చేస్తారంటే మాత్రం ఏం కాదు. ఇంటి పార్టీ అనేది నా పార్టీ అని నేను ముందుకు పోతేనే వస్తుంది తప్ప సుధాకర్ అన్ననో శ్రీనివాస్ అన్ననో నా ఎంబడి నేటితో పోతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రదేశంలో ఉంది ఒక స్ట్రాటజిక్ ఏర్పాటు చేసుకొని పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మన ఉన్న లోకల్లో మన బేస్ని ఎట్లా తయారు చేయాలి, ఎట్లా మొబిలైజ్ చేసుకోవాలి పార్టీస్ని, మనం ఉన్న మనకు ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది తీసుకొని ఆ వీక్నెస్ని మనం ప్లస్ పాయింట్కి మార్చుకొని తీసుకుంటే మంచిదని నా ఉద్దేశము. నాకు ఎక్కువ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ.